గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ ముందుగా మీకు నేను లాస్ట్ టైం నేను మీకు ఒక వాయిస్ పంపించాను, గుర్తుందో లేదో. అంటావా పాటకి ఎంత బాగా రాశారండి. నిజంగా మీకు రెండు చేతులు పెట్టి దండం పెట్టేవారనమాట. ఇలాగ అంత అద్భుతంగా రాశారు. సొసైటీలో ఏమంటారు, ఏ రంగాల్లో పనిచేసే మహిళలైనా సరే యాజ్ ఆన్ టుడే ఎదుర్కొంటున్న సమస్యని మీరు ఎంత చక్కగా రాయడం జరిగింది అని అంటే నేను ఒక్క మాటలో చెప్పలేకపోయాను. అద్భుతంగా రాశారు సార్. సచ్ ఏ వండర్ఫుల్ సాంగ్. ఆ పాట డిసెంబర్ 10 రోజు విడుదలైంది సార్. సాయంత్రం 6 గంటలకు విడుదలైన వెంటనే వచ్చిన మొదటి కాల్ మీదే. తర్వాత 2-3 మళ్ళీ అంటే మహిళా జర్నలిస్టులు చేశారు, కానీ మొదటి కాల్ మాత్రం మీదే. ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆ పాటను మీరు ఎంతగా అభినందించారో, ఎంత నచ్చిందో. అప్పుడు మీరన్న మాట కూడా గుర్తుంది. ఏమన్నారంటే, పాటను అభినందిస్తూ పాటలోని సాహిత్యాన్ని ఉదహరిస్తూ చెప్తూ చివరికి ఒక మాట అన్నారు. నిజంగా ఏ తల్లికి అన్నదండి ఆ తల్లికి నమస్కారం చేయాలని ఒక మాట కూడా. అమ్మ గురించి కూడా, మా అమ్మను కూడా ఒక రకంగా మీరు అప్పుడు ఒక మాట చెప్పారు మా అమ్మ గురించి. అది గుర్తుంది. అందుకోసం మాతృ దినోత్సవం అనగానే ఇంకా అమ్మ గురించి 2 మాటలు మాట్లాడాలనగానే తప్పకుండా నేను ఒప్పుకొని, ఎందుకంటే చాలాసార్లు అడిగారు మీరు ఇంటర్వ్యూ కోసం, ముఖాముఖి కోసం అడిగారు. మెల్లిగా ఆలస్యం అవుతుంది అనివార్య కారణాల వల్ల. ఈసారి తప్పకుండా మీతో సంభాషించాలి, ముచ్చటించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అంగీకరించి అమ్మ గురించి నా అభిప్రాయాలు, నా అనుభవాలు, నా ప్రయాణంలో అమ్మ పాత్ర ఏంటనేది కూడా. ఎగ్జాక్ట్లీ సార్. సార్ బేసిక్గా మీరు ఇంజనీరింగ్ చదివారు. ఇంజనీరింగ్ చదివి చిత్ర పరిశ్రమ వైపు అడుగు పెట్టేటప్పుడు అమ్మ ఏ రోజున మీకు అరే నాన్న ఇంత కష్టపడి చదివచ్చాం కదా, లేదా చదువుకున్నావు కదా, ఇటువైపు వద్దని ఎప్పుడు చెప్పలేదా సార్? అమ్మ అంటే అందరికీ తెలుసు, మా అమ్మ నిరక్షరాస్యురాలు, చదువు రాదు. మా నాన్న మా బాపు అంటాం. అవును సార్, అవును సార్. 4వ తరగతి చదువుకున్నారు. ఆయన స్కూల్ టీచర్, ప్రైమరీ స్కూల్ టీచర్. అమ్మకు చదువు రాదు, కానీ లోకజ్ఞానం చాలా ఎక్కువ. అసలు అక్షరాలు రాయడం తెలియదు, అంకెలు రాయడం తెలియదు, కానీ లెక్కలు బాగా చెప్పేసి ఎంత ఇదెంత ఇక్కడ ఎంత డబ్బు ఇవ్వాలి, వాళ్ళెంత ఇవ్వాలి, అది కలిపితే ఎంత, తీసేస్తే ఎంత, ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసు అమ్మకి. మేము అనేది అనమాట, అమ్మ నువ్వు చదువుకుంటే దేశాన్ని వెళ్ళేదాని అమ్మ అని మేము చిన్నప్పుడు నవ్వించేవాళ్ళం అనమాట. అంత జ్ఞానం ఉంది, అంత సంస్కారం ఉంది అమ్మకు. కష్టపడే తత్వం, పట్టుదల, కృషి, ఏకాగ్రత అన్నీ అమ్మలో ఉండేది. పొలం పనులు చేసేది. పొద్దున్న లేస్తే మాకందరి 4గురికి వండి పెట్టి, ఇల్లు ఊడ్చి, మంచినీళ్ళు తీసుకొచ్చి, బట్టలు ఉతికి, మాకు స్నానాలు చేయించి, తను పొలం పనికి వెళ్ళి మళ్ళీ పొలం నుండి సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ ఇల్లు ఊడ్చి, మళ్ళీ నీళ్ళు తీసుకొచ్చి మా అందరికి మళ్ళీ వండి, మేము చదువుకుంటున్నామా లేదా అని చూసి, మాట్లాడుతూ చూసి, పనులు చేస్తూ ఇవన్నీ చూసేదన్నమాట. ఇంత సన్నిహితంగా, ఇంత అమ్మలోని కృషిని, అమ్మ తపనని దగ్గర నుండి గ్రహించి, గమనించి, పరిశీలించి ఎదుగుతాం కదా. మనకు అమ్మే కదా మొదటి గురువు అంటాం కదా. మరి ఆ లక్షణాలు ఎక్కడికి పోతాయి చెప్పండి, ఊరికే పోవు కదా. దగ్గర నుండి చూసి, అమ్మ పక్క నుండి అమ్మ కష్టాన్ని, అమ్మ చెమటను చూసి, అలా తను ఎక్కువ చెప్పేది కాదు, చేసేది. అమ్మ చేసేదాన్ని నేను ఎక్కువ వినేవాడిని. అట్లా నా మీద అమితమైన నమ్మకం అమ్మకి. వీడేదో అవుతాడు, బాగా తెలివైనవాడు, అందరికంటే బాగా తెలివైనవాడు, బాగా నమ్మకం. అట్లా ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు కూడా నా కోసం బాగా తప్పించేది, డబ్బులు పంపించేది. మేము హౌసింగ్ బోర్డులో ఉన్నప్పుడు అందరిలోకి నాకే ఎక్కువ డబ్బులు వచ్చేది. బాగా డబ్బులు పంపించేది అమ్మ. మా బాబుకి చెప్పి బాగా ఇవ్వండి డబ్బులు, వాడు బాగా చదువుతాడు. అట్లా నా ఎదుగుదలకు బాగా వెనకాలంటే పునాదిలాగా ఉండి, ఒక్కసారి ఇంజనీరింగ్ నుండి సినిమా రంగంలోకి వెళ్తా అంటే నాకేంటంటే వాళ్ళు ఏమి అనరు, కానీ వాళ్లకు ఏమి ఇబ్బంది కలగకుండా నేను చూసుకోవాలి, అదే నా లక్ష్యం. అంత నా పారమైన నమ్మకంతో నన్ను పెంచిన అమ్మను, నాన్నను వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకూడదు. నేను ఈ రంగం నుండి ఈ రంగంలోకి వెళ్ళడం వల్ల వాళ్ళ కలలు, వాళ్ళ స్వప్నాలు ఏమీ చిన్నాభిన్నం కాకుండా, చెల్లా చెదురు కాకుండా చూడాలని చిన్నప్పటి నుండే ఆ లక్షణంతో పెరిగాను. ఇప్పుడు మరింతగా గట్టిగా ఎలాగైనా కృషి చేయాలి ఈ రంగంలో అని చెప్పేసి 1 సంవత్సర కాలం పాటు ఊరెళ్ళా. అమ్మకు నాన్నకు మొహం చూపించాల. ఎలా అంటే సంవత్సరం తర్వాత బాగా కృషి చేసి ఒకరోజు సితారాలో నా గురించి ఒక ఇంటర్వ్యూ, ఆర్టికల్ వస్తే ఆ ఇంటర్వ్యూ చూసి మా బాపు ఫోన్ చేసి, ఒరే నీ గురించి సితారాలో వచ్చిందిరా, ఇంకా నువ్వు రా ఒకసారి చూడాలని ఉంది అనగానే, అప్పుడు అంటే నేను ప్రయోజకుని అయ్యానని మా అమ్మ నాన్న నమ్మేంత వరకు నేను వాళ్ళ మొహం చూపించకూడదని వెళ్ళలేదు. మా బాపు మా అమ్మ ఫోన్ చేసి మళ్ళీ వెళ్ళానన్నమాట.
అయితే దీనంతటికి కారణం, ఇదంతా ఈ సాధించడానికి, అప్పటికి ఇది సాధించడానికి కారణం మా అమ్మ నా మీద పెట్టుకున్న విశ్వాసం. ఎలాగైనా చెయ్యాలి, వాళ్ళ కళలు వాళ్ళ ఊహలన్నీ నిజం చేయాలి, వాస్తవాలు చేయాలి, అవన్నీ ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళకి. అయ్యో నేను ఏదో పైకి ఎదుగుతా అనుకున్న వాడిని మధ్యలోనే కుంగిపోకుండా కూలిపోకుండా నన్ను నేను ఎప్పటికప్పుడు సమాయత్తపరుచుకుంటూ నాలో నేను ఉత్సాహాన్ని నింపుకుని మంచి స్థాయికి వెళ్ళి దాన్ని చూసి వాళ్ళు మురిసిపోయి పొంగిపోయి నన్ను రమ్మనంటే వెళ్ళాలి అన్న ధ్యేయంతోనే నేను కృషి చేశాను. అలా అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందాన్ని ఆ రోజు సంవత్సరం తర్వాత బొంబాయి పీరియడ్ విడుదలైన తర్వాత చూశాను. అయితే చిన్నప్పుడు ఏమీ అడ్డు చెప్పలేదు, ఇబ్బంది పెట్టలేదు, కానీ అమ్మ ఒక నమ్మకంతో ఉండేది. ఆ నమ్మకాన్ని నిజం చేయాలన్న స్వభావంతో నేను పెరిగాను, అంతే. సార్ 1 year తర్వాత మీరు మీ ఊరు వెళ్ళినప్పుడు అమ్మ మిమ్మల్ని చూసి ఏమన్నారు, ఒకసారి మాతో పంచగలుగుతారు? ఏమీ అనలేదు. అంటే పొగిడేవాళ్ళు కాదు, ప్రశంసించేవాళ్ళు కాదు, అభినందించేవాళ్ళు కాదు, అసలు ఎలా అభినందించాలో కూడా తెలిసేది కాదు. మామూలుగా ఎప్పటిలాగే ఉండేది. నాకు ఇష్టమైన కూరలు ఉండేది, చక్కగా వడ్డించేది. నువ్వు సరిగ్గా తింటున్నావా లేదా, బక్కబడ్డావు, ఇంతమందిలా లేవు, డబ్బులు సంపాదనే కాదు అన్న ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టు అని చెప్పేసి వాళ్ళకి తెలిసిన భాషలో వచ్చిన భాషలో చెప్పి నా జాగ్రత్తలు చెప్తూ నన్ను జాగ్రత్తగా చూస్తూ ఉన్న 4 రోజులు నాకెప్పుడు ఇంకా నా కోసమే సపర్యలు చేస్తూ నాకు సేవలు చేస్తూ అమ్మ ఉండేది. ఆ ప్రేమ అసలు ఏముంది, అమ్మ ప్రేమ అనిర్వచనీయం. ఎప్పుడు దాన్ని ఎవరూ నిర్వచించలేరు. అవన్నీ గుర్తొస్తుంటే నిజంగా అంటే నేను అందుకోసమే ఊరు వెళ్తున్నప్పుడు, వరంగల్ నుంచి మా ఊరు వెళ్తున్నప్పుడు పర్కాల్ దాటిన తర్వాత పర్కాల్ అనే ఊరు ఉంటుంది. అక్కడ నుండి చల్లగరిగా మా ఊరు 19 కిలోమీటర్లు. ఇంకా ఆ పర్కాల్ దాటిన తర్వాత ఎందుకో ఆ గాలి అలా తగలగానే అసలు ఏదో తెలియని ఒక చలనం, ఒక కదలిక, ఏదో నాది అన్న ఒక భావన. ఆ గాలి తగలగానే పర్కాల నుండి అలా బస్సు వెళ్తుంటే ఆ చుట్టుపక్కల ఉంటే ఆ పైరగాలి, ఆ పొలాల నుంచి వచ్చే గాలి తగలగానే ఇంకా ఏదో ఒక చిన్న ఒక ఉత్తేజం, ఒక చలనం, ఒక ఉత్సాహం, నాది అన్న భావన వచ్చేది. అందుకోసమే అవన్నీ కూడా వృధాగా పోవు. మన భావాలు, మన ఆలోచనలు, మన అనుభవాలు, మన అనుభూతులు ఏవి కూడా వృధాగా పోవు. అన్నీ పాటల రూపంలో వస్తూనే ఉంటాయి, ఎక్కడో పలుకుతూనే ఉంటాయి. ఎదలుతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. గాలిబ్ అంటారు సార్. వాళ్ళ ఇల్లు మసీద్ పక్కనే ఉండేదంట. మసీద్ పక్క ఇల్లు గాలిబ్. దాన్ని మన దాశరథి గారు అనువదించారు. ఆయన అంటారు, గుడి ప్రక్క గేహమ్ములోన ఉంటి బ్రహ్మకే నేను పొరుగింటి వాడినంటే అన్నారు. ఓహో, బ్రహ్మ పక్కింటి వాడిని నేను అన్నట్టు. గుడి పక్క ఇంట్లో ఉండేవారు. అట్లాగా మా ఇంటి పక్కనే గుడి ఉంది, శివాలయం ఉంది, గ్రంథాలయం ఉంది. గ్రంథాలయంలో పుస్తకాలు బాగా చదివేవాడిని, శివాలయంలో భజన చేసేవాడిని. ఆ గుడి పక్కనే మా ఇల్లు. నేను కూడా సరస్వతికి శివుడికి ఇద్దరికి పొరిగేవాడిని. కరెక్ట్. అవన్నీ ఆ అనుభూతులు, ఆ అనుభవాలు, చిన్నప్పటి అనుభవాలని ఈ పాటలో ఉంటాయి. మొదటిసారిగా మొక్కిన ప్రతిమ, మొదట చూసిన టూరింగ్ సినిమా, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, రేగి పళ్ళకై పట్టిన కుస్తీ, మేక పొదుగులో తాగిన పాలు, కోతి కొమ్మలో బెణికిన కాలు, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, దొంగ చాటుగా కాల్చిన బీడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం, గుర్తుకొస్తున్నాయి. ఇళయరాజా చెప్పినట్టు మీరు మంచి సింగర్ కూడానండి. యాక్చువల్లీ ఆయన మాత్రమే గుర్తించారు మీ. లేదా
కీరవాణి గారు కూడా పెళ్లి సుందరి సినిమా అప్పుడు నేను రాసింది పాడి వినిపించాను కీరవాణి గారికి. ఓకే. కంపోజింగ్లో కూర్చున్నప్పుడు నేను రాసి తీసుకెళ్ళి చెప్పండి అంటే చెప్పడం కాస్త పాడతానని పాడి వినిపించగానే బాగుందన్నారు. దాన్ని ఆయన కంపోజ్ చేసి స్వరపరిచి రికార్డింగ్ రేపు రికార్డింగ్ రాఘవేంద్ర గారు వచ్చారు. రేపు ఈ పాట రికార్డింగ్ కదా మనం ఎవరెవరితో పాడిద్దామంటే బాలు గారు, మనో గారు, కళ్యాణ్ మాలిక్, శ్వేతనాగ్ గారు అంటూ ఇంకో చూసి మన చంద్రబోస్ గారు కూడా పాడతారు కొన్ని లైన్లు అంటే రాఘవేంద్ర గారు ఏమైనా నువ్వు పాడతావంటే పాడతానన్నాను. అనగానే సరే తెల్లారి సరిగమ పదని సరాగం త్వరపడుతున్నది మాఘం దాంట్లో 2వ చరణంలో కొడుకు కోసమే ఆఫీసులున్నవి, క్యూల కోసమే రేషన్లు ఉన్నవి అనే ఆ 2 వాక్యాలు నేను పాడాను. పాడిన తర్వాత పాటకి పారితోషికం కూడా ఇచ్చారు అప్పుడు. అంటే రచయితకి 3 ఆనందాలు: అచ్చుకుతి, మెప్పుకుతి, పారితోషిక ఫలశ్రుతి. నిజం. అచ్చులో పడితే ఆనందం, ఎవరైనా మెచ్చుకుంటే ఆనందం, దానికి తృణమో ఫలమో ఇస్తే సంభావన వస్తే ఆనందం. అట్లాగా 3 కోరికలు నెరవేరాయి. పెళ్లి సుందరితో రాశాను, రాసిందని అందంగా పాడాను, పాడిందని రికార్డ్ చేశారు కేరళ. అలా ప్రోత్సహించారు. అందరి మహానుభావుల సినిమా పరిశ్రమలో ఎంతో పెద్దవాళ్ళందరి ప్రోత్సాహం, వాళ్ళందరి ఆశీర్వాదం ఉండడం వల్ల నా స్వయం కృషితో ఈ స్థాయికి చేరుకుని అమ్మ నాన్నల కళలు నిజం చేసే అవకాశం లభించింది. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.